హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి అండ్ విన్నర్ రన్నర్ గురించి, విన్నర్ అయిన కళ్యాణ్ అండ్ రన్నర్ అప్ అయిన తనుజ గారి గురించి మాట్లాడుతున్నాను. అండ్ నిజంగా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని మీద ఎంత హాట్ టాపిక్ గా మారబోతుందంటే మారింది. అండ్ విన్నింగ్ ని కళ్యాణ్ విన్నరా రన్నరా, అసలు ఏం జరిగింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి. సో ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇస్తాను. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా లాస్ట్ బిగ్ బాస్ వీడియో గురించి అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా వీడియో ఎండ్ వరకు చూసాక కామెంట్ చేయండి. నోటికి వచ్చింది మాత్రం మాట్లాడకండి. ఎండ్ వరకు చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. అండ్ తనుజ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఎండ్ వరకు చూసాకనే కామెంట్ చేయండి. ముందే ధన కామెంట్ చేయకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ వీడియో కోసం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్. ఇది అందరికి తెలిసిన విషయమే, అంతా అయిపోయింది. ఇంకా దీని గురించి డిస్కషన్ ఏంట్రా అని కూడా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సడన్ గా ఎందరూ చాలా మంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎందుకు దీని గురించి హాట్ టాపిక్ గా మారింది అని అంటే, సో ఫస్ట్ నుంచి కూడా మీరు ఎవరినైతే నమ్మారో, మీరు ఎవరినైతే రివ్యూవర్స్ అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే ఏదైతే మాట్లాడారో 100% వీళ్ళు విన్నర్, వీళ్ళు చెప్పారు అని అంటే అది 100% ట్రస్టెడ్ రా, వీళ్ళు కరెక్ట్ రా అని చెప్పిన వాళ్ళు. సో వీళ్ళ గురించి మాట్లాడదాం. మనం చెప్పింది సెకండరీ, తర్వాత దాని గురించి కూడా మాట్లాడతాం. సో ఏదైతే మీరు అనుకున్న రివ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో 100% వీళ్ళు చెప్పారు అని అంటే 100% అవుతుంది అని చెప్పారో, సో ఒక్కసారి మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన రివ్యూయర్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్స్టాలో కానీ వాళ్ళ ఇన్స్టాలో అంటే ఆల్రెడీ స్టేటస్లు వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఏదైతే విన్నర్ సండే రోజు జరిగిన వీడియోస్ ఏదైతే ఉందో అది ఒక్కసారి క్లారిటీగా చూడండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్ అంటే బిఫోర్ 6 వరకు మీరు వీడియోస్ చూడండి క్లియర్ గా. ఎవరైతే మేము గెలిపించాము, మేము మా భుజాల మీద వేసుకొని చేశాము అని చెప్పేసి ఎవరైతే చెప్పారో వాళ్ళందరి వీడియోస్ చూడండి. క్లియర్ గా చెప్తున్నా, వాళ్ళందరి వీడియోస్ అయితే చూడండి. తర్వాత మీరు వచ్చి కామెంట్ చేయండి. అక్కడ వాళ్ళకి చూడాలి, వాళ్ళకి వ్యూస్ పెంచండి, తప్పేం లేదు. ఒకసారి వాళ్ళ వీడియోస్ చూడండి. ఆ రోజు జరిగిన దాంట్లో, ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ లో చెప్పండి. సో నేనేం తప్పుగా అంటలే, వాళ్ళు చెప్పింది వాళ్ళకు, మనం చెప్పింది మనకు అన్నట్టుగానే ఉంది. కానీ ఇక్కడ అప్పటి వరకు జరిగిన సినారియో అంతా ఏంటి అని అంటే, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అండ్ ఓట్స్, హాట్ స్టార్ ఓట్లు కానీ అండ్ మిస్డ్ కాల్ డేటా కానీ అన్ని దాంట్లో కూడా స్లైడ్ గా అయినా కొంచెమైనా ఎక్కువైనా ఏదైనా చెప్పినా కూడా తనుజ విన్నర్ అని చెప్పే టాపిక్ సోషల్ మీడియాలో దుమ్ము లేసిపోయింది. ఇది నేనొక్కడు చెప్పిన మాట కాదు. మీకు నచ్చిన రివ్యూయర్స్ చెప్పారు చూసారా, మీకు నచ్చిన మీరు 100% ట్రస్ట్ చేసిన రివ్యూయర్స్ కూడా మాట మార్చారు అనేది నేను ఆ విషయం కూడా మీకు ముందే చెప్పేశాను. సో దాన్ని బేస్ చేసుకొని అప్పటిదాకా 6 వరకు, మాక్సిమం 6 వరకు వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మోస్ట్లీ అదే చెప్పారు. అండ్ ఎవరైతే ఇప్పుడు వచ్చి వెళ్ళి హంగామా చేస్తున్నారో రివ్యూవర్స్ అందరూ, అసలు మామూలు కాదు, నా భుజాల మీద వేసుకుని నేను గెలిపించాను, వాళ్ళ వీడియో కూడా చూడండి. ఇంకా ఎవరు అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి మీరు చూడండి. వాళ్ళ వీడియోస్ కూడా చూసాక మీకు క్లారిటీ వస్తుంది. అప్పటిదాకున్న సిచ్యువేషన్ సడన్ గా ఎందుకు మారింది అనేది ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు స్ట్రీమింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ చేసిన దాంట్లో కూడా క్వశ్చన్ రేస్ అయ్యేది దానికోసమే అవుతుంది. నిజంగానే ఇదంతా సిచ్యువేషన్ జరిగిందా అంటే జరిగింది అని అనుకోవచ్చు. 100% జరిగింది అని అంటే జరగవచ్చు. ఇక్కడ ఏమైతుందంటే బిగ్ బాస్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది బిగ్ బాస్ టీమ్. అది కళ్యాణ్ తప్పు కాదు, తనుజ తప్పు కాదు. ఇక్కడ బయట జరుగుతున్న రివ్యూర్స్ అండ్ బీబీ టీమ్ తప్పితే ఇప్పుడు ఈవెన్ ఆ రివ్యూస్ లో నేను కూడా ఉంటాను కాబట్టి నా తప్పు కూడా అనండి, తప్పేం లేదు దాంట్లో. సో వాళ్ళదే తప్పితే ఇక్కడ కంటెస్టెంట్స్ తప్పు మాత్రం కాదు 100%. ఎందుకనంటే ఎవరైనా చెప్పింది ఆల్మోస్ట్ అందరూ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగానే మాట్లాడారు, సిచ్యువేషన్ తగ్గట్టుగానే ముందుకెళ్లారు. దాంట్లో నాకేదో నెగిటివిటీ వచ్చిందని ఈ వీడియో చేయట్లేదు. బయట నిజంగా ఏం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఏదైతే రివ్యూయర్స్ ఏదైతే మాట్లాడారో, సోషల్ మీడియాలో ఏదైతే లీక్స్ ఇచ్చారో, ఏదైతే మనం మాట్లాడామో దాని మీదనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే చర్చ, ఇదే పెద్ద న్యూస్ లాగా మారింది. అంటే కంటెంట్ కోసం చేయడం కాదు. సో సిచ్యువేషన్ అక్కడ కాంట్రవర్సీ లాగా మారిపోయింది.
అది ఖచ్చితంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం జరుగుతున్న సిచ్యువేషన్ ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే. అలాగని చెప్పేసి వాళ్ళు చెప్పిందే నిజమని కూడా కాదు. ఇక్కడ ఏంటంటే బీబీ టీం ఏం ఆలోచిస్తా అంటే టీఆర్పీ కోసం చేస్తారు. ఈ సీజన్ లో మీరు ఆలోచించండి, ఈ సీజన్ లో ఇచ్చిన లీకులు, బిగ్ బాస్ అంటే ఏంటి, బయట నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కూడా హౌస్ లోకి వెళ్ళొద్దు. ఇది ఫస్ట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్, ఏ చిన్న విషయాన్ని కూడా హౌస్ లోకి తీసుకెళ్ళదు. అలాంటిది ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బయట ఆడియన్స్ ని లోపలికి పంపిస్తారు, బయట కంటెస్టెంట్ ని వైల్డ్ కార్డ్ గా లోపలికి పంపించారు, ఇన్ఫర్మేషన్లు ఇస్తారు. నాగార్జున గారు బయట కూర్చున్న ఆడియన్స్ తో మాట్లాడించారు. ఇలా అన్ని హింట్లు ఇచ్చారు. అన్ని హింట్లు ఇస్తున్నప్పుడు కూడా సిచ్యువేషన్ మారలేదు అని అన్నప్పుడు ఆటోమేటిక్ గా టీఆర్పీ కోసం చేద్దాము అని అనుకున్నారు. కానీ ఇక్కడ పెద్ద మైనస్ అండ్ పెద్ద బీబీ టీమ్ కే పెద్ద బొక్క పడింది ఏంటి అని అంటే, నార్మల్ గా వీకెండ్ ఎపిసోడ్ లాగా కూడా ఫినాలి ఎపిసోడ్ లేదు అనేది ఇది నిజం. ఇది కళ్యాణ్ కి కూడా అవమానం అంటారా ఇంకేమనుకుంటారో తెలియదు. కానీ సో మీ రివ్యూయర్సే కదా, మీరు ఎవరైతే నమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ గా చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఇవన్నీ చెప్పారు. బట్ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగానే ఎవరైనా చెప్తారు, వాళ్ళకి తప్పనట్లే. కానీ ఎలా అయిపోయిందనంటే, నేను ఇక్కడికి వెళ్ళేసి వచ్చాను, నాకే తెలుసు, ఇంకా వేరే వాళ్ళకి తెలియదు అనే పాయింట్ ఆఫ్ మీద ఎక్కువ రచ్చ నడుస్తుంది. నీకేం తెలుసురా, నీకు అరే మాట్లాడండి, తప్పేం కాదు. అలాగని చెప్పేసి ఎవడికి ఉండే క్యాపబిలిటీ వాడుకుంటది. ఇక్కడ ఏమైపోయిందంటే తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, కంటెస్టెంట్స్ బాగానే ఉన్నారు, హౌస్ లో ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, బీబీ టీం బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు. మీరెందుకు కొట్టుకుంటుర్రు? ఫ్యాన్స్ అయితే మీకేమన్నా వచ్చేది ఉందా? మీరు అభిమానించారు, అయిపోయింది, అక్కడితో వదిలేసుకోవాలి. కానీ మీరు అనవసరంగా ఎందుకు రచ్చ అయిపోవడం? సో ఇక్కడ 100% మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనుజాకి ఆ క్లారిటీ ఉంది. అండ్ మీరు బజ్ చూస్తారు కదా, బజ్ చూసినప్పుడు కూడా మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పిన మాట కాదు అది. మనం ఏదైతే క్వశ్చన్ రైజ్ చేస్తున్నామో, మనం ఏదైతే వాళ్ళ మీద బురద జల్లాలనుకుంటున్నామో అవన్నీ కూడా బజ్ లో శివాజీ గారు అడగబోతున్నారు. అడిగాక మీకు క్లారిటీ వస్తుంది. ఆమె చెప్పిన ఆన్సర్ ను బట్టి మీకు నిజంగానే బీభత్సంగా ఒక అదనేది తెలుస్తుంది అనమాట. ఓహో మనం ఇలా అనుకున్నామా, ఇది జరుగుతుందా అనే ఫీలింగ్ వస్తుంది. సో రియల్ గా విన్నర్ అనౌన్స్ చేసినాక ఎవరు మార్చలేరు. అది నేనైనా నువ్వైనా ఇంకెవరైనా కూడా కళ్యాణ్ పడాలా బీబీ సీజన్ 9 విన్నర్. ఆయనకు ప్రైజ్ మనీ వచ్చింది, కారు వచ్చింది, ఆల్మోస్ట్ 40 లక్షలు. అండ్ కారు, సో ఆ 40 లక్షలు అంటే 5 లక్షలు తీసి 5 లక్షలు, ఈ 40 లక్షలు 35 40 లక్షలు అయింది కదా. ఆ 40 లక్షల్లో అందులో పాపం ట్యాక్సెస్ సగం పోతుంది. అందులో పోయినాక ఆయనకు వచ్చేది ఏంటి అని అంటే వీక్లీ పేమెంట్స్ ఉంటాయి చూసారా, దాంట్లో కట్టింగ్ లేకుండా వచ్చేస్తుంది. అది ఒక్కటి మాత్రం చెప్పగలను నేను, అది నాకు తెలిసింది. మిగతా ప్రైజ్ మనీలు అయితే ఖచ్చితంగా ఓపెన్ గానే కొంతమంది విన్నర్స్ డైరెక్ట్ గా చెప్పారు, అరే అందులో వచ్చే దాంట్లో ఇంత కట్టింగ్ పోయినాక నాకేం మిగులుతుందిరా అని చెప్పేసి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. తప్పంటలే. కాకుండా ఏంటంటే ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది ఏంటంటే కళ్యాణ్ విన్నర్ కాదు. నిజంగానే బీబీ 9 అప్పటి వరకు బీబీ మేనేజ్మెంట్ బిఫోర్ 6 వరకు కూడా ఇదే విషయం. అండ్ ఎవరికైనా సోర్స్ నుంచి చెప్పారు, చాలా మంది హోప్స్ వదిలేసుకున్నారు, నెత్తి బద్దలు కొట్టుకున్నారు, ఏదో జరగబోతుంది అని అంటున్నారు, అన్ని చేస్తున్నారు, అంతమంది వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. అయినా కూడా తర్వాత గెలిచినాక మేం చెప్పిందే కరెక్ట్ అయింది. కానీ అంతకుముందు వీడియోస్ గంటకు ముందే వీడియోస్ చేసి పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అది చూడలేదే, అది క్వశ్చన్ చేయలేదే. బట్ జనాల్లోకి ఎవరు వైజంగా ఓటింగ్ వైజ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టారు ఈ సీజన్. ఎందుకనంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ కావాల్సిన రూల్స్ ఏది కూడా పాటించలేదు. బీపీ టీం దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్లింది, సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ టాపిక్ అంతా, ఈ సిచ్యువేషన్స్, ఈ లీక్స్ ఇవన్నీ కూడా దారుణంగా బయటికి రప్పించారు, దారుణంగా చేశారు. ఈ పెద్ద రివ్యూర్స్ ఈసారి సీజన్ ఇప్పటి వరకు జరిగిన సీజన్లన్నిట్లలో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పిన వాళ్ళే. కరెక్ట్ గా 8th వీక్, 9th వీక్, 10th వీక్, 11th వీక్ వరకు కూడా సీజన్ ఏమైపోతుందిరా, ఎటు పోతుందిరా, దారుణంగా తయారైతుందిరా అని చెప్పిన వాళ్ళే రివ్యూయర్స్. ఈ వీడియోస్ అయితే ఎక్కడికి పోవు కదా, నేను మాట్లాడిందైనా వాళ్ళు మాట్లాడినైనా ఎవరు ఎక్కడికి పోవు. సో ఇక్కడ ఏంది అంటే తనుజ విల్ బి హ్యాపీ, దాంట్లో ఏమీ ప్రాబ్లం కాదు. అండ్ ఇమాన్యుయల్ విల్ బి హ్యాపీ, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరు హ్యాపీ. కానీ బయట మాత్రమే ఈ రచ్చ నడుస్తుంది. బట్ దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. మనం షోని షోలాగా చూడాలి, షోలాగా వెళ్ళిపోవాలి. బట్ తనుజాకి అన్యాయం జరిగిందా అని అంటే ఖచ్చితంగా అన్యాయం జరిగింది. కానీ దాన్ని ఈజీగా వదిలేరు, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఈజీగా ఇప్పుడు తనుజాకి నిజంగా అన్యాయం జరిగిందని బీబీ టీం అనుకుంటే దాన్ని ఆల్టర్నేట్ గా చాలా షార్ట్ టైంలో
మీకు ఒక అప్డేట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. తనుజ విషయంలో నుంచి స్టార్ మాలో ఒక అప్డేట్ వస్తుంది, అది మీరు చూడండి. అప్పుడు అన్యాయం జరిగిందా లేదా అనేది మీరే చెప్తారు. బట్ అలాగని ఈ ఓడిపోయి కప్పు లేకుండా పోవడం అనేది కూడా అది పెద్ద అదే, కానీ దాన్ని స్పోర్టివ్ గా తీసుకుంది. అండ్ బజ్ ఇంటర్వ్యూ చూసినాక మీకు ఆ క్లారిటీ వస్తుంది, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. బట్ కళ్యాణ్ ని అప్రిషియేట్ చేయొచ్చు, ఎందుకంటే 0 to హీరో కాదు, 0 to ఒక రేంజ్ వరకు వచ్చాడు. బట్ దాంట్లో కూడా చాలా మంది ఈ సింపతి కార్డు, ఆర్మీ కార్డు ఇవన్నీ వాడాడు. ఇది మీరు అనుకున్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా మంది జీర్ణించుకోలేరు. మీరు ఫ్యాన్స్ గా ఉన్నా కూడా అది ఖచ్చితంగా జరిగింది, అయిపోయింది, విన్నర్ అయ్యాడు. ఆల్రెడీ ఒకరు ఏదో చెప్పేసి నేను అయ్యా అమ్మ అనుకుంటూ వచ్చేసి ఆడదాకా వచ్చి తర్వాత ఇక్కడ బిగ్ బాస్ విన్నర్ గెలవడం ఓడిపోవడం కాదు, అక్కడ సీజన్ అయిపోయిందా అక్కడితో వదిలేయడం అనేది ఉత్తమం. అది నేనైనా మీరైనా ఇంకెవరైనా కూడా. సో దీంట్లో క్లారిటీ ఏంటంటే ఎవరికి ఏది అన్యాయం జరగదు కూడా. ఎందుకనంటే అక్కడ విన్నర్ అయ్యాడు అనంటే తనుజాని కాంప్రమైజ్ చేస్తారు, తనుజాకి ఏదో ఆఫర్ ఇవ్వబోతున్నారు, ఏదో బిగ్ ప్రాజెక్ట్ వస్తుంది అంట. అది కూడా రూమరా అంటే ఇక మీ ఇష్టం, నేనేం చెప్పలేను. సో మొత్తానికి ఈ టాపిక్ ఇక్కడతో వదిలేసేయండి. అండ్ కళ్యాణ్ పడాల విన్నర్ అండ్ రన్నర్ తనుజ పుట్టుస్వామి. సో ఇది క్లియర్, ఇంకెవరు ఏం చేసినా ఏం మారలేదు. బట్ ఎవరికి వాళ్ళు బాగానే ఉంటారు, మీరు మాత్రమే కొట్టుకు చేస్తారు. మీరు మీ వెనకాల ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. వీళ్ళ గురించి ఆటలాడి కొట్టించుకొని రక్తాలు చిందించేసి టాటూలు కొట్టించేసుకొని గుండ్లు కొట్టించుకొని ఇవన్నీ ఎందుకు స్వామి, ఇవన్నీ అవసరం లేదు. బట్ షోని షోలాగా చూడండి ఎప్పుడైనా కూడా. సో ఆ ఒక్కటి గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే సీజన్ 9 ఇప్పుడు వరకు 9 సీజన్స్ అయినాయి, ఏ ఒక్కరు కూడా ఈ సీజన్ లో బిగ్ బాస్ కి వచ్చి హిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది అది మీకే వదిలేస్తున్నాయి, ఇంకా నేనేం చెప్పలేను. సో అంతకు మించి ఇంకేం లేదన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. అండ్ ఖచ్చితంగా జెన్యూన్ విన్నరా కాదా అని కాదు, విన్నర్ ని మార్చే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఆలోచించుకోండి, అంతే. కామెంట్ చేయండి అనమాట, అంతకు మించి ఇంకేం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్ అండ్ బిగ్ బాస్.